ఈ కక్షలు ఉన్నాయంటారు, లేకపోతే వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అంటారు. ఒక మతానికి సంబంధించి జరుగుతున్నది అని చెప్పి మరొక ప్రచారం. ఇది ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా? వాస్తవాలు బయటకు వస్తాయా? లేకపోతే ఇది చిలికి చిలికి గాలివానగా మారే అవకాశం ఉంటుందా? అంటే నిన్న మనం సాయంత్రం మాట్లాడాం. వాస్తవానికి అప్పుడు ఇంకా అంత సమస్యగా గుర్తించట్లేదు. అప్పటికి మధ్యాహ్నానికి నిజంగా ఇది తీవ్రమైన అంశం. ఒక పాస్టరు ప్రచారకుడు అక్కడికి వెళ్తున్నప్పుడు అలాగే అన్యమత ప్రచారం ఉండకూడదు. అన్యమత అంటేనే అదేదో మహాపరాధం, దోషం. అంటే ఒకటే మతం ఉంటుంది అన్నాడు. అన్యమతం అనే మాట ఏంటండి అసలు? ఏది సొంత మతం, ఏది అన్యమతం? కేవలం హిందూ మతం ఒకటే ఈ దేశంలో ఉంటుందా? మిగతా మతాలు ఉండవా? వేరే సిక్కు మతం ఏమవుతుంది, బౌద్ధ మతం ఏమవుతుంది, జైన మతం ఏమవుతుంది, సరే ఇస్లాం, క్రైస్తవం ఏమవుతాయి? ఇప్పుడు ఈయన సికింద్రాబాద్ నుంచి వెళ్ళారు, మరణించింది అనుమానాస్పదంగా జరిగింది. దాని మీద నిన్న ఎస్పీ కూడా మీడియాతో మాట్లాడారు. ఆ విజువల్ కూడా చూపించారు. అంటే ఉన్న ఆ విజువల్లో దాని ఫుటేజ్ చూస్తే ఉన్నట్టుగా పడినట్టుగా కనిపించట్లేదు. దాంట్లో అక్కడ ఒక ఇది ఉంది, చెక్ పోస్ట్ లాంటిది. ఇక్కడ లారీ నిలబడింది, వాడు వెనక్కు టర్న్ తీసుకుంటున్నాడు. అతనేమో ఇక్కడి నుంచి ఇలా వచ్చాడు. హఠాత్తుగా అక్కడ మనకు ఈ పరిస్థితి ఒక శూన్యం మనకు కనిపిస్తుంది. సో ఏం జరిగింది? రెండవది, ఆయన హెల్మెట్ బాగానే ఉంది, గాయాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి, బండి పడిన తీరు ఇవన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయి, గాయాలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. ఆ గాయాలు ఎందుకు జరిగాయి? ఆయనతో పాటు ఒక ఎర్ర కారు కంటిన్యూ అయింది, రెడ్ కార్ ఒకటి ఫాలో అయింది. ఏంటి రెడ్ కార్ ఎందుకు వచ్చింది? ఎందుకు చెప్తున్నానంటే ఉత్తర భారతదేశంలో కానీ కొన్ని ఇతర రాష్ట్రాల్లో కానీ ఈ మత ప్రచారానికి వచ్చే వాళ్ళను ఈ సనాతన ఛాందసం బాగా కరుడు కట్టిన బ్యాచ్ల వాళ్ళు టార్గెట్ చేయటము ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి వీళ్ళను వెంటాడడాలు ఒక విధమైన దీనిలాగా. కాబట్టి ఇతన్ని పని కట్టుకొని చేశారు. లేదా ఇంకొంతమందికి వైరాలు ఉన్నాయి, రాజకీయ వైరాలు అనేవి కూడా ఉన్నాయి కథలు. ఉదయం నేను చూస్తుంటే ఇంకో మతం పేరు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు ఏదో చేశారు అని. కానీ చంద్రబాబు నాయుడు నిన్న కలెక్టర్ల సమావేశం జరుగుతుండగానే దీని మీద విచారణగా ఆదేశించారంటే ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీవ్రంగా తీసుకుంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ తర్వాత అందరూ వెళ్ళారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. అతన్ని మళ్ళీ ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి సికింద్రాబాద్కు మళ్ళీ నివాళులు అర్పించిన ప్రతి వాళ్ళు కూడా చాలా సందేహంగా ఉన్నారు. ఇది ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతాయి, ఈ విచారణలో ఏం తేలుతుంది, ఇవన్నీ కూడా చేయాలి. దీన్ని మొదటంతా ఏం లేదు కదా, అవును, ప్రమాదంలో మృతి అన్నారు. కాబట్టి ఏం బయటకు వస్తాయో మనం చూడాలి. అందుకనే చాలా ఖచ్చితంగా, నిష్పక్షపాతంగా, వేగంగా ఈ విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. ఇది హత్య, యాక్సిడెంట్ అండి. యాక్సిడెంట్ కాదనే కదా, యాక్సిడెంట్ అయితే విచారణ జరిపే. యాక్సిడెంట్, ఆ కారు ఏదో వచ్చింది, హిట్ చేసి వెళ్ళిపోయారు. హిట్ చేశారంటే కావాలనే చేశారు. ఇప్పుడు యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అని. దట్స్ వాట్ హర్షకు ఎవరో వాడారు ఆ పదం కూడా. ఇది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్, కావాలని సృష్టించి అలా చేశారన్నది బలమైన సందేహాలు చాలా ఉన్నాయి. పైగా తూర్పుగోదావరి జిల్లా ప్రశాంతం అన్నమాట నిజమే, కానీ ఈ దళితులు ఈ అంశాలకు వచ్చేసరికి అక్కడ ఉద్రిక్తత, సామాజిక ఉద్రిక్తత ఉంది. మీకు కోనసీమ పేరు మార్చినప్పుడు ఏం జరిగిందో మనం అలాంటి ఘటనలు కూడా కొన్ని చూసాం. అంతకుముందు కూడా ఉన్నాయి. తప్పకుండా దళిత వర్గాలు కాస్త అసర్ట్ చేసుకోవడం, నిలదొక్కుకోవడం, దాన్ని సహించలేక ఇతరులు వాళ్ళ మీద దాడులు చేయటం, ఇట్లాంటి ఒక సంస్కృతి అక్కడ ఉంది. అది ఒక వాస్తవం. అంటే రాష్ట్రంలో మిగతా చోట్ల కంటే అక్కడ సంఖ్య, జనాభా పొందిక కూడా తేడాగా ఉంటుంది. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం ఒక ముగ్గురితో కమిటీ కూడా వేశారు, సిట్ వేశారు. సో వాళ్ళు తొందరగా తేలుస్తారని మనం ఆశించాలి. రెండవది, ఈ లోపల రకరకాల కథలు వదిలి దీన్ని ఏదో బ్లర్ చేయడానికి, దీని మీద ఏదో ఒక రంగు పులమడానికి ఎవరైనా చేసే ప్రయత్నాన్ని కూడా అడ్డుకోవాలి. ఎవరి మత ప్రచారం వాళ్ళు చేసుకుంటారండి. మత ప్రచారం ఉండకూడదు, మతం మారకూడదు, లేకపోతే అది అనకూడదు, అది ఎలా కుదురుతుంది? సో ఈ ఘటన మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో, గతంలో కూడా మీరు గుర్తిస్తే 99లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చర్చిల మీద అదే ఇప్పుడు అతను మామూలుగానే బయటకు వస్తాడు. నేను రాత్రి చూశాను. అది ఇండికేటర్ ఉంది సార్, హెడ్ లైట్ వేయలేదు నైట్ టైము. హెడ్ లైట్ పని చేయట్లేదా, వేయలేదా? అక్కడ అసలు ఏం జరుగుతుంది? ఆ రోడ్డు ఎలా ఉంది? అక్కడ లారీ ఉంది, ఆ లారీ వెనక్కి వెళ్తుంది. అందుకనే అక్కడ ఉండలేక అతను ఇటు వచ్చాడు అని. అక్కడి నుంచి ఇటు వస్తాడు. ఇంకా తర్వాత పొగ.
ఇంకోటి ఆయన 3-4 చెక్ పోస్టులు దాటాడు, అందులో ఇది ఒకటి. ఓకే సార్. అంటే ఇలాంటి ఘటనలు జరిగాయి, సందేహాలు రావడానికి అవును.